నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో భగవంతుడు అందరికీ ఆరోగ్యాలు దీర్ఘాయుష్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కనుక అసలు మనం పిల్లలకి నేర్పాల్సినవి ఏంటి, అసలు మనం పిల్లలకి ఏం నేర్పుతున్నాం ఫస్ట్ అదనమాట. అసలు పిల్లలకి మనం ఏం నేర్పుతున్నామండి అంటే కొంతమంది అనుకుంటారు ఇదివరకు మన అమ్మ నాన్న ఏమైనా మనకు చెప్పేవాళ్ళ అని అనుకుంటారు. కానీ అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు టోటల్లీ. కొంతమంది ఎలా అనుకుంటారంటే అప్పుడు మనం చెప్తే వినేవాళ్ళం, ఇప్పుడు వీళ్ళు చెప్తారా, మనం చెప్తే వీళ్ళు వింటారా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. నో, ఇప్పుడు తినగా వేపాకు తియ్యగా ఎలా ఉంటుందో అలాగే మనం చెప్పగా వాళ్ళ మైండ్లోకి, మన పిల్లల మైండ్లోకి ఆ ఓట్స్ అయితే వెళ్ళి సో వాళ్ళ మైండ్ని కొంచెమైనా మార్చే అవకాశం ఉంది. వాళ్ళ మనసును కానీ మైండ్ని కానీ దేన్నైనా సరే మార్చే అవకాశం ఉంది. మార్చి అలా మనం చెప్పిన మాటల మీద ఆలోచన వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. సో అసలు వీడియోలోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలిగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాని టింగ్ మనం ప్రెస్ చేసారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అసలు మనం పిల్లలకి ఏం నేర్పుతున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిల్లలకి నేర్పాల్సినవి ఏంటి అసలు? సో నేర్పుతామండి. ఎర్లీ మార్నింగ్ లెగుస్తారు పిల్లలు. లెగ్గానే చిన్న నమస్కారం పిల్లల్ని అంటే సో మన పిల్లలు మార్నింగ్ లేవగానే మనకి ఇష్ట దైవం, సో హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, సో ఎవరు ఏ రిలీజియన్ అయితే వాళ్ళు, సో మనకి ఇష్టమైన ఇష్ట దైవాన్ని పిల్లలకి ఫస్ట్ నమస్కరించుకోవడం నేర్పించండి. సో అది చాలా మంచి హ్యాబిట్ అనమాట. ఫస్ట్ అసలు మన హ్యాండ్స్ ఇట్లా చూసుకోవడం వల్ల అది చాలా మంచి హ్యాబిట్ అనమాట. సో ఫస్ట్ లేవగానే ఇలా మన హ్యాండ్స్ చూసుకోవడం. సో పిల్లలకి అంత మెచ్యూరిటీ ఉండదు, అంత హ్యాండ్స్ చూసుకుని లేగాలన్న ఇది తెలియదు కాబట్టి సో ఫస్ట్ లేవగానే పిల్లలు మనం ఏదో వర్క్లో ఉంటాం, ఆర్ కుకింగ్ అంటే స్కూల్కి పంపించే పిల్లలు క్యారేజీ పెట్టాలని మదర్స్ కుకింగ్ అట్లా పనిలో ఉంటాం కాబట్టి మన దేవుడి గుట్ట అనేది మనకి రెడీగా ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ పిల్లలు లేచి రాగానే దేవుడి గుట్లోకి వెళ్ళి నమస్కరించుకోవడం అదొకటి నేర్పించండి. అది వాళ్ళకి మనం చిన్నప్పుడే నేర్పించడం వల్ల వాళ్ళు పెద్ద ఎదిగి తర్వాత కూడా అది వాళ్ళకి ఎంతో ఇదవుతుంది అనమాట. సో ఎంతో నమ్మకం పెంచుతుంది, ఎంతో జ్ఞానం పెంచుతుందని అనుకోవచ్చు. అసలు ఏంటి నమస్కారం వల్ల జ్ఞానం అంటే కనుక అది ఒక జ్ఞానమేనండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెగ్గానే దేవుడి మొహం చూడడం వల్ల మనకంతా మంచి జరుగుతుంది, పాజిటివ్ థింక్. సో అది రేపు పొద్దున వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు నేర్పుతారు. సో అదొక విద్య టైప్ అనమాట. సో దాని తర్వాత పెద్దలని చక్కగా గౌరవించడం. సో మన నడవడిక ఫస్ట్ బాగుండాలి. మనం ఫస్ట్ పెద్దల్ని గౌరవిస్తే మన పిల్లలు ఆటోమేటిక్గా గౌరవిస్తారు. సో ఒకవేళ మన పిల్లలు మనం గౌరవించినా మన పిల్లలు గౌరవించట్లేదు అనుకుంటే కనుక సో వాళ్ళకి చెప్పండి ఫస్ట్ సో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య ఇట్లా మనం చెయ్యాలి, సో వాళ్ళని బాగా చూసుకోవాలి. సో ఇలాంటి వర్డ్స్ అనేవి మనం చెప్తూ ఉంటే ఇవి చాలా మిరాకిల్ వర్డ్స్ అండి, మ్యాజికల్ వర్డ్స్. సో వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళకి ఎంతో యూజ్ అయ్యే వర్డ్స్. మన పిల్లలకి మనం నేర్పితే మన పిల్లల దగ్గర నుంచి వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ పిల్లలకి ఇవైతే చక్కగా వెళ్తాయి అనమాట. సో అందుకే నేను చెప్తున్నాను అన్నిసార్లు ఇలాంటివి నేర్పించాలి. ఇవేనా చదువా లేకపోతే ఏంటనేది కాదు. సో ఇలాంటివి నేర్పించడం వల్ల పిల్లలకి చాలా బెనిఫిట్ అనమాట. సో అలాగే మంచి ఫుడ్ అనేది తీసుకోవడం. సో జంక్ ఫుడ్ అని అలాంటివి కాకుండా మంచి ఫుడ్ అనేది తీసుకోవడం. అసలు జంక్ ఫుడ్ గురించి విడిగా ఒక వీడియోనే చేయాలి కంపల్సరీ. సో ఆ వీడియో నేను తర్వాత చేస్తాను. పిల్లలకి మంచి ఫుడ్ తీసుకోవడం అని అదొక మంచి హ్యాబిట్ అనమాట. సో మంచి ఫుడ్, బాయిల్ ఎగ్ తీసుకోవాలని, మిల్క్ తాగాలని, సో అలా అనమాట. సో వెజిటేబుల్స్ అన్నీ అలవాటు చేయండి చక్కగా. తోటకూర అని, పాలకూర అని, పొటాటో, అలాగే ఈ చిక్కుడుకాయ అని, ములక్కాడ అని, సో అన్ని వెజిటేబుల్స్, పప్పు, సో అన్ని వెజిటేబుల్స్ చక్కగా అన్నీ అలవాటు చేసి వాళ్ళకి ఫిష్ అని, చికెన్ అని, సో ఇవి కూడా మంచివే అనమాట. సో ఇవి కూడా చక్కగా అలవాటు చేసి పిల్లలకి మంచిగా అంటే వాళ్ళు బ్యాడ్ ఫుడ్ వైపు వెళ్ళకుండా గుడ్ ఫుడ్ వైపు. సో ఒకవేళ ఏమైనా స్నాక్స్ అవి పిల్లలకి ఏమైనా క్యారేజ్ బాక్స్లో స్నాక్స్ పెట్టాలని ఏమైనా చేయాలన్నా మనము కొంచెం బద్దకించకుండా మనం కొంచెం ఇదిగా ఉండి మన చేతులతో మనం కొంచెం
తయారు చేసుకుంటుంటే ఒక 2-3 రోజులకు ఒకసారి మనం తయారు చేసుకుంటుంటే చపాతీ పిండి చక్కగా కలిపేసుకుని చిన్న చిన్న చిప్స్ అని. సో అలా మనం చేసినట్లయితే చక్కగా మరమరాల్లో కొంచెం బెల్లం పాకం వేసేసి చక్కగా చిన్ని మరమరాలు ఉండలని వేరుశనగలు చక్కగా వేపేసి బెల్లం పాకం వేసి చక్కగా వేరుశనగలు ఉండలని అలాగే నువ్వులు. సో ఇలాంటి ఫుడ్ నేర్పించడం వల్ల వాళ్ళకి ఫస్ట్ ఎంతో బలం అలాగే వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకు కూడా ఇది వెళ్తుందనమాట. సో ఏదైనా సరే మనం నేర్పించింది ఒక జనరేషన్తో అయితే ఆగదండి, జనరేషన్ నిజంగా వెళ్తుంది. సో ఇంకొకటి ఏంటంటే పిల్లలకి ఖచ్చితంగా బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనేది నేర్పండి. ఏదో మీరు మగ పిల్లల తల్లి అవ్వచ్చు, ఆడపిల్లల తల్లి అవ్వచ్చు, లేకపోతే ఒక ఆడ ఒక మగకి మీరు జన్మనిచ్చిన తల్లి అవ్వచ్చు. సో ఏదైనా ఇక్కడ తల్లి బాధ్యత అనేది చాలా నెంబర్ 1 ప్లేస్ అనమాట. సో తల్లిగా మనం ఎంతో ఒక పెద్ద ఇదే మనం భుజాల మీద వేసుకోవాలి. ఎందుకంటే కనుక ఇప్పుడు నీ కొడుకు కానివ్వచ్చు, నీ కూతురు కానివ్వచ్చు, ఒక స్టెప్ ఎదిగారంటే అది నీ వల్లే, ఒక స్టెప్ దిగినా అది మన వల్లే. కాబట్టి సో తండ్రి బాధ్యత ఉండకూడదు అంటే తండ్రి బాధ్యత కూడా 100% కరెక్ట్గా ఉండాలండి. సో తండ్రి హ్యాబిట్లు కానీ, తండ్రి నడవడిక కానీ, తండ్రి చూపించే మంచి దారి కానీ ఏదైనా పిల్లలకు కూడా యూజ్ అవుతుంది. సో ఎక్కువ స్పెండ్ చేసేది మదర్తో కాబట్టి సో మదర్ అనేది కరెక్ట్గా ఉండాలి. అలాగే సో మీ ఆడపిల్లలకు చెప్పండి, ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి చెప్పాలి. సో ఎవరైనా సరే వాళ్ళు ఇప్పుడు మనం చాలా న్యూస్ ఛానల్స్ చూస్తున్నాం. వాళ్ళు తాత అవ్వచ్చు, అమ్మమ్మ అవ్వచ్చు, ఎవరైనా తాత అవ్వచ్చు, మావయ్య అవ్వచ్చు, ఆఖరికి కన్నా తండ్రి కానించి సో ఎవరైనా సరే మన ఆడపిల్లని అసభ్యంగా తాగితే గనక సో ఎక్కడెక్కడ తాగితే అది ఏ టచ్ అనేది బ్యాడ్ టచ్ అది లేకపోతే ఎక్కడ తాగితే గుడ్ టచ్ అనేది కంపల్సరీ మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకి మగపిల్లలకి ఖచ్చితంగా చెప్పండి. సో మీ మగపిల్లడైతే మీ మగపిల్లడు చెప్పండి. సో నాన్న ఆడపిల్లల్ని ఇలా చేయకూడదు, ఇక్కడికి చేతులు వేయకూడదు అలా చెప్తూ వల్ల వాళ్ళకి ఒక ఇంట్లో ఒక అక్క ఒక చెల్లి ఉంటే అలా చెప్పడం వల్ల వాళ్ళు అదర్ గర్ల్స్ పిల్లలతో కూడా ఆడపిల్లలతో కూడా ఎదుటి ఆడపిల్లలతో కూడా వాళ్ళు మంచిగా ప్రవర్తిస్తారనమాట. వాళ్ళ తీరు చాలా మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా చూడండి ఆడదాన్ని గౌరవించే వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటారు. సో ఆడదాన్ని ఇది చేసే వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోయారనేసి మనం ఎన్నో చరిత్రలే చూసాము. సో కాబట్టి ఆడదాన్ని గౌరవించడం వల్ల వాళ్ళు ఉన్నత స్థాయిలోకి వెళ్తారని ఖచ్చితంగా మనం చెప్పుకోవాలన్నమాట. సో తర్వాత ఎవరైనా సరే ఒకవేళ ఎవరైనా హెల్ప్ చేసిన థ్యాంక్ యూ చెప్పడం అని, లేకపోతే ఎవరైనా మనకి ఏమైనా ఇచ్చిన థ్యాంక్ యూ చెప్పడం అని, సో ఎవరైనా మనం చిన్న హర్ట్ చేసిన సారీ చెప్పడం అని, సో అట్లాగా ఏమన్నా ప్లెజెంట్గా అడిగేలా ప్లీజ్ గివ్ మీ, సో అట్లా అనమాట. సో ఇలాంటివన్నీ కూడా పిల్లలకి నేర్పించండి. ఇవి నేర్పించడం వల్ల మీ పిల్లలు చాలా 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 ఉన్నత శిఖరాలకి వెళ్తారండి. మనం ఏమి ఫాలో అవ్వట్లేదు, చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మన పిల్లలకు మనం ఎంతో ఇది చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే మీరు ఏదైనా ప్రొఫెషన్లో ఉన్నా కొంచెం టైం ఒక హాఫ్ అన్ అవర్ గంట టైం వాళ్ళకి కేటాయించి ఇవన్నీ చెప్పడం వల్ల వాళ్ళకి ఎంతో ఇదనమాట. అలాగే మీకు వాళ్ళకి కూడా బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నవ్వే డేస్ ఎలా అంటే మనకి ఫోన్లు ఇచ్చేసి వాళ్ళని ఇచ్చేయడం, లేదా మనం ఏదో ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తాం, లేదా జాబ్ చేసి వచ్చేస్తున్నాం, ఇరిటేషన్గా ఉందని పిల్లలకి ఏదో ఫోన్లు ఇచ్చేయడం. సో ఇదంతా కాదు, చక్కగా పిల్లలతో మీరు కూడా టైం స్పెండ్ చేయడం వల్ల ఇవాళ మీ పిల్లల్ని మీరు కరెక్ట్గా చూడకపోతే రేపొద్దున మీ పిల్లలు కరెక్ట్గా చూస్తారని మీరు ఎందుకు అనుకుంటారు? సో అసలు అనుకోవద్దు. ఇవాళ మీ పిల్లలకి మీరు 100% ఇవ్వండి, రేపొద్దున మీ పిల్లలు ఖచ్చితంగా మీకు 100% ప్రేమను అందిస్తారు. సో ఇదైతే 100% నిజం అనమాట. సో చూసారు కదండి వీడియో. ఇందులో పిల్లలకి ఇలాంటి చిన్న నేర్పడం వల్ల వాళ్ళు ఎంతో 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 విజ్ఞానాన్ని ఎంతో పెంచుకోగలరు అనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఈ వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుందని నేను 100% అనుకుంటున్నాను. కాబట్టి సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే కనుక కంపల్సరీ మీ ఫ్యామిలీ గ్రూప్స్లో పెట్టండి ఖచ్చితంగా. సో ఇలాంటివి ఫాలో అవడం వల్ల మనం హ్యాపీగా ఉంటాం, మన పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది, తర్వాత మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. సో ఇంత ఉందన్నమాట. మన ఒక అమ్మ చేతిలో ఇన్ని జనరేషన్స్ బాగుపడే ఇది ఉన్నాయన్నమాట. సో హోప్ యూ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.